నామానికి స్తోత్రం. దేవుని వాక్యమును చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. క్రీస్తునందు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మనకు ప్రాముఖ్యముగా 7 సంఘములు మనకు కనపడుతున్నాయి. మొదటి సంఘము ఎఫెసు సంఘము, రెండవ సంఘము స్మరణ సంఘము, మూడవ సంఘము పెర్గమములోనున్న సంఘము, నాలుగవ సంఘము తుయతైరాలో ఉన్న సంఘము, ఐదవ సంఘము సార్దీసు సంఘము, ఆరవ సంఘము ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, ఏడవ సంఘము లవోదికయలో ఉన్నటువంటి సంఘము అని మనకు తెలుసు. 7 సంఘములను గురించి ఇక్కడ లేఖనాలు చూసినట్లయితే 5 సంఘములకు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు మారు మనసు పొందాలి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే 2 సంఘములను గురించి అనగా స్మరణలో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముల గురించి వీరు మారు మనసు పొందాలని ప్రభువు చెప్పలేదు. ఈ సమయంలో ఫిలదెల్ఫియా సంఘమును గురించినటువంటి మరి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఫిలదెల్ఫియా సంఘమును గురించి అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అన్నాడు. ప్రియులారా, ఫిలదెల్ఫియా సంఘము నాకు తెలుసు అంటున్నాడు ప్రభు, నీకు చాలా కొంచెము శక్తి ఉన్నది, అయినా కూడా నీవు నా వాక్యమును గైకొన్నావు, నన్ను ఎరుగనని నీవు చెప్పలేదు అంటున్నాడు. అంటే ఫిలదెల్ఫియా సంఘము ప్రభువు నాకు తెలుసు, ఏ సమస్య వచ్చినా ఎంత కష్టమైనా ప్రభువు నాకు తెలియలేదు అని ఆ సంఘము చెప్పలేదు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యమును గైకొని వీళ్ళను అనుసరించినటువంటి సంఘముగా మనకు కనపడుతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, తలుపు నీ ఎదుట తెరిచి ఉంచి ఉన్నాను, ఎవడును దానిని వేయనేరడు అని ప్రభు చెప్తున్నాడు. తలుపు నీ ఎదుట తెరిచి ఉంచినాను అంటే అర్థం ఏమిటి? దేవుడు తన పిల్లల కొరకు, తన వాక్యమును గైకొనే వారి కొరకు, తన నామమును బట్టి ప్రభువును స్తుతించే వారికి ఆయన తలుపు తెరిచి ఉంచుతూ ఉన్నాడు. ఈ తలుపు ఆశీర్వాదానికి గుర్తుగా మనము చూడగలుగుతున్నాము. చాలాసార్లు చాలా సందర్భములలో దేవుని పిల్లలు, క్రైస్తవ సంఘము మాకు ఏ అవకాశం లేదు, మేము ఎక్కడికి వెళ్ళిన అన్ని తలుపులు మూసుకుని ఉంచాయి, మేము ఏ పని చేస్తామన్నా ముందుకు సాగలేకపోతున్నామని చెప్తూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుడు తన పిల్లల కొరకు ఎప్పుడు ఆయన తలుపు తెరిసే ఉంటారు. ఎవరు వారి పిల్లలు అంటే ఆయన వాక్యమును ఎరుగువారు, దానిని గైకొనువారు. ఫిలదెల్ఫియా సంఘము దేవుని యొక్క వాక్యమును గైకొన్నది. అంత మాత్రమే కాదు, కానీ ఆయనను ఎరుగనలేదని ఎప్పుడు కూడా చెప్పలేదు. అందుకని దేవుడు దాని కొరకై తలుపు తెరిచి ఉంచాడు, దానిని ఎవరూ మోయలేరు. ఈ మధ్యాహ్న వేళ సమయంలో ఎవరైతే దేవుని వాక్యమును గైకొంటారో, ఎవరైతే ప్రభు కొరకు నిలబడతారో వారి కొరకు అన్ని తలుపులు తెరవబడతాయి. వారు ఏమి చేసినా సఫలీకృతమవుతారు. దేవుని ఆశీర్వాదము వారి మీద, వారి కుటుంబం మీద కుమ్మరించబడుతుంది. ఆ కృప ప్రభు మీకు అనుగ్రహించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.